రైట్, హైదరాబాద్ లో మూసీ రివర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. నూతన ఓంకారేశ్వర దేవాలయ శంకుస్థాపన ముహూర్త సుముహూర్తం. ఒక అద్భుత ఆధ్యాత్మిక చైతన్య ప్రాంగణానికి ఆధారశిల గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ చేస్తున్న శిలాన్యాసమిది. ప్రతి నిర్మాణానికి మనకు అండగా ఉండేది, ఆధ్యాత్మిక శోభలు పంచేది ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత శ్రీ అచలేశ్వర శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్, అచలేశ్వర స్వామి, అలాగే ఓంకారేశ్వర స్వామి ఒక మహాద్భుత ఆధ్యాత్మిక వైభవ దీప్తుల్ని అందచేసి ఈ క్షేత్రానికి భూమి పూజ జరుగుతున్న శుభ సందర్భం ఇది. బుద్ధిభూతంత్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ఝాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతోంది సృష్టి కూడా ఓంకారంతో ఆరంభమైంది. ఓంకారేశ్వర, అచలేశ్వర, వీరభద్ర దేవాలయ వైభవ దీప్తులు మనకు ఆశీస్సులు అందించాలి. త్రిగుంశద్ధామ విరాజతే వాక్పతంగాయ దిశ్రే ప్రత్యస్య మహద్యువే అస్య ప్రాణాదపానత్యంతస్తేతిరోజనా యక్యన్మహిజస్సువః. ఓం తగస్గతైః సర్వపాపైః ముచ్యతే సర్వభూతేష్వపరాజితः భవతి తతః భూతప్రేతపిశాచబద్ధరాత్ ఆగ్ని తస్కరజ్వరాది అపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షन्तు యజమానగం రక్షन्तు. ఊష్మాండం బహుబీజాఢ్యం సదా రుచికరం మహత్ మహాదేవేన తత్తుల్యం కూష్మాండముత్తమాం కూష్మాండబలి సమర్పయామి. మంగళ నీరాజనో ఓం హిరణ్యపాత్రం మధో ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమానో దధాతి. మంగళ నీరాజనం దర్శయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళప్రదంగా తెలంగాణ ప్రజలందరకు, హైదరాబాద్ మహానగర ప్రజలందరకు సర్వకాల సర్వావస్థలందు సర్వ విధాల సంక్షేమ సౌభాగ్యాలు కూర్చాలని ఆ సర్వేశ్వరుని వేద పండితులకు నమస్సులు అందిస్తోంది వేదిక. తపఃపూజాక్రియాదిశో న్యూనం సంపూర్ణతాం యాదే సత్యో వందే మహేశ్వరం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరా యత్పూజితం మయా దేవ తదస్తుతే అనయా ధ్యానావాహనేన యథాశక్తి షోడశోపచారపూర్వక అస్యాం శుభతిథౌ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యాణాం కరకమలహస్తేన నూతన ఓంకారేశ్వర దేవాలయ శంకుస్థాపన ముహూర్త పూజేన భగవాన్ సర్వాత్మకః ఆవాహిత మండపదేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. సుప్రీతంగా సుప్రసన్నంగా వరదా భవతు అంటే అభివృద్ధి. ఓంకారేశ్వర భగవానికి జై. గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ వేదికపైకి వేంచేస్తున్నారు.
ఓంకార బిందు సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః కామదం మోక్షం చైవ ఓంకారాయ నమో నమః. ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని అచలేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎస్ గారు, మన మూసీ డెవలప్మెంట్ అథారిటీ నరసింహారెడ్డి గారు అందరూ వారు అందుకొని ఆనరబుల్ వేం నరేందర్ రెడ్డి గారు వారు దేవుని ఆశీస్సులు అందుకుంటున్నారు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందిస్తున్నట్టే. మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోని ప్రాంతాల్లోనే తెలంగాణ ఒక వెలుగు రేఖగా ముందుకు సాగాలన్న మన ముఖ్యమంత్రి గారి గ్లోబల్ డెస్టినేషన్. ఇప్పుడు మనమందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ తల్లిని గుండెల నిండా కొలుచుకుందాం, తలుచుకుందాం. స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో మూసీ రివర్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే శంకుస్థాపన చేశారు. ఓంకారేశ్వర ఆలయం అభివృద్ధితో పనులు ప్రారంభం కానున్నాయి. ఇక మీదట ఆలయ అభివృద్ధికి సీఎం కొద్దిసేపటి క్రితమే శంకుస్థాపన చేశారు. ప్రత్యక్షంగా చూశాం. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం కూడా జరగనుంది. మంచిరేవుల వీరభద్ర స్వామి గుడి దగ్గర ఈ నిర్మాణం జరుగుతుంది. తర్వాత దశలో చర్చు, అటు మసీదు, గురుద్వార కూడా నిర్మాణం ఉంటుంది. నదిలో 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఓల్డ్ సిటీలో మసీదు, గౌలిగూడలో గురుద్వార నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. అటు నాగోల్ దగ్గర చర్చ్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది సర్కార్. మరోవైపు మూసీ పునరుజ్జీవన ప్రణాళిక సమన్వయం అమలును పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండనున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలు, దేవీ దేవతలతో ఆశీస్సులు అందిస్తున్న పవిత్ర నేలలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఇంకా ఎందరో మంత్రివర్యులు నిన్న రామభద్రుని ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు వీరభద్రుని ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. ఈ మంచిదేవులను దేవుని తావులుగా మారుస్తున్న ఈ సందర్భంలో ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామి మనందరికీ అన్ని వేళలా మంచి చేయాలని పెద్దలు ప్రజలందరి తరఫున ప్రార్థిస్తున్న ఈ శుభవేళ ఇప్పుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, వేదిక పైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. శృంగేరి మహాసంస్థాన పీఠాధీశులు శ్రీ 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 విధుశేఖర మహాస్వామి వారు మనకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని, పవిత్ర జలాన్ని పంపించారు. వారి మార్గదర్శనంలో, మరి ముఖ్యమంత్రి గారి మార్గదర్శనం మేరకు శృంగేరి ఆస్థాన పండితులతో మన మూసి రివర్ ఫ్రంట్ బాధ్యత వహిస్తున్న ఐఏఎస్ అధికారి ఈవి నరసింహారెడ్డి గారు వెళ్లి శృంగేరి పీఠాధీశుల ఆశీస్సులు అందుకుని వచ్చారు.
ఈ మంచి రేవుల మనందరికీ అద్భుతమైన మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ తావులలో ఒకమారు మన చప్పట్లే కరతాళనులుగా నాదస్వర వాద్యాలకు మించి మోగాలని కోరుతూ ఇప్పుడు శంఖనాదం మంగళధ్వానాలు, వేద పాఠాలు, వేద మంత్రాలు, వేద పండితులు. దేవాయ నమః. హరోం హర 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 నమః సోమాయ చ పురాయ చ రుణాయ చ నమః శంగాయ పదాయ నమో హస్తే హరిభ్యో హరిదేభ్యో నమస్కారాయ శంభవే నమయో భవే నమః శంకరాయ మయస్కరాయ నమః శివాయ. మనకు తెలుసు గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల రూపకల్పనలో ఆర్థిక పుష్టిని అందించడంలో ఎంత బిజీగా ఉన్నారో, మరి ఈ దైవక్షేత్రం నుంచి అది మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని భావిస్తూ ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి